వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు మనతో పాటు అయితే ఉన్నారు. రీసెంట్గా ఆగస్ట్ 9న మనకి రీఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి ఇదంతా ఎలా జరిగింది, మేడం ఎలా ఇదంతా కండక్ట్ చేయడం జరిగింది అండ్ ప్రమాణ స్వీకారం కూడా చాలా సంతోషకరంగా అయితే కంప్లీట్ జరిగింది. సో ఒకసారి మేడంతో మాట్లాడదాము. హలో మేడం, నమస్తే. హలో అండి. ఎలా ఉన్నారు? బాగా జోష్గా కనిపిస్తున్నారు. రీఎలక్షన్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నారా? హ్యాపీ అంటే ఓకే, న్యాయం కోసం అంతే. న్యాయం కోసం అంటారా? అంటే చాలామంది ఏంటంటే రీఎలక్షన్స్ పెట్టాలి అని మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, కానీ అవి ఆపడానికి చాలామంది మాత్రం ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా అయితే మీరు మీరు అనుకుంది అయితే జరిగింది. రీఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా జరిగింది కదా. ఇదంతా కూడా ఎలా అనిపించింది మేడం? చాలా కష్టంగా అనిపించిందా, లేకపోతే ఇదంతా ఎలా ఎదుర్కొన్నారు? అలా ఏం లేదండి. 3 months నుంచి వర్క్స్ ఆగిపోయాయి కదా. సో అది ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక నూతన కార్యవర్గం అనేది ఉండాలి. సో గతంలో ఎవరైతే ఇప్పుడు రాజీనామాలు చేశారో వాళ్ళు వచ్చి పని చేయట్లేదు, పని చేయనివ్వట్లేదు. సో అది ప్రాబ్లం అయిపోయింది. మనకేంటంటే ఎవరు వచ్చినా సరే మంచి చేయాలి, పని చేయాలి. హ్యాపీ అగైనెస్ట్ అలా ఏం కాదు, కానీ అసోసియేషన్ కోసం తీసుకున్న నిర్ణయం. ఇంకొకటి సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇది, నేను కాదు, సభ్యులు తీసుకున్న నిర్ణయం. సో ఆ నిర్ణయంతోనే ముందుకెళ్ళడం జరిగింది తప్ప సినీ పెద్దల్ని ఎదిరించి వెళ్ళాలి అనేది అయితే లేదు. యాక్చువల్గా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మేము రాజీనామా చేశాము, కానీ మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ రీఎలక్షన్స్ ఎలా పెడతారు అని కూడా ఇంతకుముందు ఒక వివాదాలు అయితే వినిపించాయి. సో వాళ్ళు అసలు రాజీనామా వెనక్కి తీసుకున్నారా, తీసుకోలేదా? ఇప్పుడు రీఎలక్షన్ పెట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా వెనక్కి తీసుకుంటే మాత్రం అది పాసిబిలిటీ అవ్వదు కదా. మాకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పటికి కూడా నాకు తెలిసి ఎలక్షన్స్కి ముందు రోజు డే బిఫోర్ ఎస్టర్డే వరకు కూడా మాకు వాళ్ళు ఎటువంటి లెటర్ పంపించలేదు. అంటే లాస్ట్ జీబీ ఏదైతే ఫైనల్గా ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అనుకున్నామో ఆ డెసిషన్ తీసుకునే వరకు కూడా వాళ్ళు రాజీనామాలు వెనక్కి తీసుకున్న లెటర్ మాకు ఇంతవరకు రాలేదు. సో ఆ నిర్ణయం ప్రకారమే మేము జనరల్ పెట్టుకున్నాము, అందులో డెసిషన్ తీసుకున్నాము సభ్యులతో. సో అప్పటి వరకు కూడా వాళ్ళు రాజీనామా వెనక్కి తీసుకున్నాం అనే లెటర్ మాకైతే పంపించలేదు. సో దానివల్లనే ఇంక ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ పంపించుంటే మేబీ జనవరిలో పెట్టి యాక్సెప్ట్ చేసేవాళ్ళమేమో, అది జరగలేదు. అంటే చాలామంది రీఎలక్షన్స్ ఆపడం కోసమే అలా ఒక ప్లాన్ చేశారు. అలాగే మొత్తం కంప్లీట్గా ఎలక్షన్స్ పెట్టాలి, మీతో పాటు కూడా ప్రెసిడెంట్కి కూడా ఎలక్షన్స్ పెట్టాలి అన్న ఒక మొత్తం వివాదాలు కూడా చాలా వరకు వినిపించాయి కదా. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మీకు స్ట్రెంగ్త్ ఎవరున్నారు? గాడ్ అండి, గాడ్ ఫస్ట్, తర్వాత మా సభ్యులు డాన్సర్స్ కొంతమంది ధైర్యం చేసి తెగించి ముందుకు వచ్చారు. అంటే వాళ్ళ వర్క్ను కూడా కొంచెం పక్కన పెట్టి మరీ వచ్చారు. వాళ్ళకి అంటే పేర్లు చెప్పకూడదు, వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి వాళ్ళ ఎజెండానే టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలి అని. సో ఆ డిజాల్వ్ చేయాలన్న ఒక ఎజెండాతోనే వాళ్ళు చేశారు రాజీనామాలు. సో అది కరెక్ట్ కాదు. ఎవరైతే రాజీనామా చేస్తే వాళ్ళకే ఉండాలి తప్ప మిగతా ఎన్నుకున్న సభ్యులను కూడా తీసే హక్కు మళ్ళీ ఏదో తప్పు చేస్తానో ఇంకోటి చేస్తేనో సభ్యులకే ఉంటుంది తప్ప వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఎవరు తీయలేరు. సో ఒకటి రాజీనామా చేయాలి, లేదా ఏదైనా స్కామ్ జరిగి ఉండాలి. అలా రెండు చేయనప్పుడు మాకెందుకు ఎలక్షన్స్ పెడతారు? మళ్ళీ మాతో పాటు ఇంకా 6 మంది ఉన్నారు, అంటే 7 మంది ఉన్నాం మేము. 7 మందిని తీసే రైట్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడైతే కండక్ట్ చేయడం జరిగింది కదా, కానీ పోలింగ్ మాత్రం చాలా తక్కువ వచ్చింది. అంటే 502 ఓటర్స్ ఉంటే ఓన్లీ 116 మాత్రమే ఓట్ చేయడం జరిగింది కదా. అంటే మిగతా వాళ్ళందరూ రాకపోవడానికి ఏంటి మేడం రీజన్? ఏం లేదండి, యాక్చువల్గా ఇది బై ఎలక్షన్స్. రియల్గా అంటే 1-2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఆ ఎలక్షన్స్కి ఎక్కువ మంది వస్తారు, బై ఎలక్షన్స్కి మామూలు తక్కువ మందే వస్తారు. ఇంకోటి బోనాలు, ఆ రోజు మేము బోనాలు అనేది చూసుకోకుండా 4 days ముందే నోటిఫికేషన్ ఇచ్చాము. అది అప్పటికి నాకు ఐడియా లేదు. సో బోనాలు ఉందని నేను గమనించుకోలేదు, అదొకటి. తర్వాత వర్షం ఒకటి, ఇంకొకటి చాలామంది ఇన్ఛార్జీలు రానివ్వకుండా ఆపేశారు. ఎవరైతే ఈ సస్పెండ్ అయ్యారో, రాజీనామాలు చేశారో వాళ్ళు మెంబర్స్ని రానివ్వకుండా ఆపేశారు కిందనే ఉండి. సో పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సిఐ గారికి, ఎస్ఐ గారికి అండ్ వచ్చిన కానిస్టేబుల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ అనేది వాళ్ళే మాకు సౌకర్యం కలిగించి చేశారనమాట. యాక్చువల్లీ ఒక వైఫ్ హస్బెండ్ ఎంత సంపాదించినా పక్కకు వేసుకోవాలి, మన కెరియర్కి మన ఫ్యూచర్కి చాలా ఉపయోగపడాలి కాబట్టి మేనేజ్మెంట్ మొత్తం వైఫ్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. జానీ మాస్టర్ గారు 18 lakhs మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. అసలు 18 lakhs అంటే చాలా
ఎక్కువ అమౌంట్, తక్కువ అమౌంట్ కాదు. మీరు దాన్ని సపోర్ట్ చేశారు అంటే ఎలా, ఎంత స్పోర్టివ్‌గా ఎలా తీసుకున్నారు మేడం? అలా ఏం లేదు. ఒక వైఫ్‌గా అయితే నేను యాక్సెప్ట్ చేయను. బట్ ఇప్పుడు ఒక యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను కాబట్టి మా మెంబర్స్‌కే కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది. సో, ఎవరైనా ఒక వుమెన్ అనేది ఫస్ట్ ఇల్లు చూసుకుంటది. తర్వాతే ఆఫీసు. సో, ఇక్కడ ఇల్లు, ఆఫీస్ 2 నాకు ఇప్పుడు ఇంపార్టెంటే కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. తప్పదు. మెంబర్స్ హెల్త్ గురించే కదా! సో, ఆ పుణ్యంలో నాకు కూడా ఒక భాగం అంటూ ఉంటుందని చెప్పి నేను కూడా రామ్ చరణ్ గారితో హెల్త్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయిస్తాను అని చెప్పారు కదా! జానీ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మరి? 1 మంత్‌లో అయిపోతుందండి. 1 మంత్‌లో ఇంక డేటా అంతా ఆల్రెడీ ఉంది. ఇంకా మాట్లాడి ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో దాని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నాకు తెలిసి ఒక 1 మంత్ పడుతది మినిమమ్. సో, వీలైనంత త్వరగా ఫినిష్ చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాడీతో మళ్ళీ మంచి మంచి అందరికీ డాన్సర్స్‌కి అందరికీ సమపాలనలో న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.